నమస్తే వెల్కమ్ టు ఫోర్సైస్ టీవీ. ఇవాళ మనం వికారాబాద్ జిల్లా కొండగిల్ లగచెర్ల గ్రామంలో ఉన్నాము. ఇక్కడ పరిస్థితి మనకి ప్రతిరోజు మనం టీవీలో చూస్తూనే ఉన్నాము. ఇక్కడ పరిస్థితి చాలా ఒక భయాందోళనగా అయితే కనిపిస్తుంది. నేను ఇవాళ వికారాబాద్ లగచెర్ల అయితే ఇక్కడికైతే వచ్చేసాను. సో ఈ గ్రామంలో కలెక్టర్ గారు వచ్చిన రోజు అసలు ఏం జరిగింది, ఆయన పైన దాడి జరిగినప్పటికీ కూడా గ్రామస్తులు చాలా వందల మందికి పైగా ఆయనపై దాడికి అయితే తిరగబడ్డారు. ఎందుకంటే వాళ్ళ ఒక ఫార్మా కంపెనీ ఒక సర్వే పరంగా ఊర్లోకి అయితే అడుగు పెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఆ విషయం ముందుగానే గ్రామస్తులకి ఎలా తెలిసింది అన్న దానిపై అయితే విచారణలో కూడా మనకి కొంతమంది పేర్లు బయటపడ్డాయి. ఆ కొంతమంది పేర్లలో బడాబాబులు కూడా చాలా మంది ఉన్నట్టుగా అయితే మనకు తెలిసింది. బట్ దాని వెనకాల ఎంతవరకు నిజం ఉంది అనేది ఇప్పటివరకు అయితే ఇంకా తేలలేదు. చాలా మంది పేర్లు వస్తున్నప్పటికీ కూడా ఆ రోజు కలెక్టర్ గారు కూడా మనకి దాని తర్వాత ఏదైతే దాడి జరిగిందో ఆ దాడి తర్వాత కూడా మనకి ప్రెస్ మీట్లో కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు కూడా చెప్పిన విషయం ఏంటి అంటే, నాపై దాడి జరగలేదు, బట్ నన్ను మాత్రం ఊర్లోకి రానిచ్చే ప్రయత్నంలో అయితే వాళ్ళైతే నన్ను అడ్డుకోవడం అయితే జరిగింది. నా కారుపై కూడా రాళ్ళు విసరడం లాంటివి కూడా చేశారు అన్న దానిపై ఆయన ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. సో ఈ విషయంపై చాలా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు కూడా బయటకు రావడం జరిగింది. ఈ ఊర్లోకి కలెక్టర్ గారు వస్తున్న సమయంలో దాలి మళ్లించడానికి అయితే సురేష్ అనే వ్యక్తి అయితే అడ్డుపడడం జరిగింది. ఆయన ఎందుకు దాలి మరలిచ్చారు, అసలు ఈ విషయంపై సురేష్ వెనకాల ఉన్న ఇప్పుడు పట్నం నరేందర్ గారిని కూడా అయితే మనం అరెస్ట్ చేయడం జరిగింది నిన్న. సో ఈ నరేందర్ గారు అసలు ఈ ఊరికి సంబంధించి సురేష్ గారు వచ్చినప్పుడు కూడా, అంటే కలెక్టర్ గారు వచ్చినప్పుడు సురేష్ గారు ఎందుకు దాడి మరించడం జరిగింది, అసలు సురేష్ అనే వ్యక్తి ఎవరు, నరేందర్ గారు ఈ విషయంపై అంటే సురేష్కి సంబంధించి నరేందర్కి కూడా ఏదో ఒక కనెక్షన్ అయితే ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. ఈ విచారణలో ఈ గ్రామస్తులు అసలు ఎలాంటి పరిస్థితులు నెలకొన్నారు, అసలు ఆ రోజు ఏం జరిగింది, ఒకసారి ఈ విషయంపై నేను తెలుసుకుందామని చాలాసేపటి నుంచి అయితే ఇక్కడ నేను వేచి చూస్తున్నాను. కానీ ఇక్కడ గ్రామంలో చూస్తే మాత్రం చాలా ఇండ్లకి తాళంతో అయితే ప్రతి ఒక్క గుమ్మం అయితే చాలా వరకు అయితే తాళంతో కనిపిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితి ఈ ఊళ్ళో ఎందుకుంది, ఒకసారి మనం కూడా కొంతమందిని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఒక 10 మనిషి అయితే మనకు కనిపిస్తున్నారు. ఒకసారి ఇంతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అయ్యా, మీ పేరు? మా పేరు కిష్టయ్య. మాకు ఆ కంపెనీ వద్దు. ఈ జాకెట్ అసలు ఏం జరిగింది మొదటి రోజు వాళ్ళు కలెక్టర్ గారు గ్రామంలోకి వచ్చేటప్పుడు, గ్రామానికి వచ్చిన రోజు ఏం జరిగింది? అక్కడ వేరే జాగల వాళ్ళ మీటింగ్ చేసిండ్రు. ఆ జాగలకు ఈ పబ్లిక్ అంతా పోలేరు. పోక ఏం చేసిండ్రు, ఆ కలెక్టర్ వచ్చి ఏమన్నా చెప్పుదాం, మంచిది చెప్పుదాం అనుకునిడేమో. 6 నెలల నుంచి ఇల్లు తిప్పలవాడి ఏ గిట్ట వాళ్ళు వినకుండా వచ్చినందుకు అక్కడ పోలీసు వాళ్ళని అక్కడ పెట్టి వదిలిపెట్టి కలెక్టర్ వాళ్ళు ఈ ఊళ్ళోకి వచ్చారు. వస్తేనే ఇక్కడ దాడి జరిగింది. చూడు, ఎవరో నేను లేను అక్కడ మిషన్ వ్యవసాయం చేసి మేము అక్కడ వర్షాన్ని కోపిస్తున్నాము. అక్కడ ఉండం మేము ఆ మిషన్ కాడ. ఇక్కడ దాడి జరిగితే గిదే శనగ వస్తున్నారు. మేము అక్కడ ఉంటే మిషన్లో వద్ద ఉరుకుతొస్తున్నారు, కొట్టి కలెక్టర్ని కొట్టి అక్కడ ఉరుకుతొస్తున్నారు. అరే మా పని పాడవుతుంది, మీరు అక్కడ నడుండి అని బెదిరిస్తున్నాము. అట్లా మరి ఎవరిని అడిగినా మేము లేము అంటున్నారు. మరి అసలు గ్రామస్తులకు అంతమంది తిరగబడ్డారు అన్నదా ఆ జనాలలో 50 మందికి పైగే తిరగబడ్డారు. మరి ఎవరిని అడిగినా నేను లేను అని అంటున్నారు. మరి అసలు ఎవరు వీడియో తీసిండ్రు కదా, వీడియోలు ఎవరు ఉండరో వాళ్ళు నీకు తప్పు ఎవరు కొట్టిండ్రు వాళ్ళని అనుకోవాలి. తప్పు లేని వాళ్ళని గిట్ట పట్టుకొని పోతారంటే అదేంది? అంటే మీరు గుర్తుపడతారు ఆ వీడియోలో చూసిన మనుషులు అసలు మీ గ్రామానికి సంబంధించిన వాళ్ళేనా? గుర్తుపట్టవచ్చు. వాళ్ళు పట్టరా, నీ పట్టవు. మేడం ఇప్పుడు నేను ఉండ కదా, నన్ను అయితే ఐడియా తీస్తున్నావు, నన్ను అయితే పట్టవా? అట్లా వాళ్ళని గుర్తుపట్టి తీసుకో. మరి ఎట్లా రేవంత్ రెడ్డి ఈ పాలనలో నిజంగా ఈ ఫార్మా కంపెనీ ఇక్కడ నిర్మించడానికి మీకు ఫార్మా కంపెనీ వద్దు, మా ఏరియాకి వద్దు ఆ ఫార్మా కంపెనీ. ఇంకా వేరే ఏమైనా మంచి మంచి కాలేజీలు అవి పెట్టుకుంటే వాళ్ళు బతుకుతారు. మా పిల్లలే కానీ ఎవరైనా బతకగలుగుతారు. ఎందుకు మందుల కంపెనీ మీకు గ్రామంలో పెడితే ఎందుకు? అది నీళ్లు తాగనికే గిట నీళ్లు లేకుంటాయి, బోల్రూల్లో గిట నీళ్ళు వస్తాయి. అది ఏమంటారు కదా దాని పేరు, మెడిసిన్. ఆ మెడిసిన్ వస్తుంది. మాకు నీళ్లు తాగనికే గిట నీళ్లు లేకుంటాయి, మాకు వద్దు ఆ కంపెనీ వద్దు. మాకు మేము కాలేజీలు పెట్టుకో, మంచి మంచి అవి బేకైతే పెట్టుకో, మేము ఇస్తాం. అది గౌటాన్లు పట్టా భూములు ఇయ్యరు. మరి ఆ రోజు తిరుగుబడ్డ తర్వాత మీ దగ్గరికి ఇంకెవరెవరు వచ్చారు? అసలు పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. అర్ధరాత్రి 1 గంట రాత్రి వచ్చిండ్రు. లేపి కొట్టి తీసుకుపోయినరు. లేని వాళ్ళని గిట్ట తీసుకుపోయినరు. అన్నిట్లోకి వెళ్ళి ఇండ్లకి వెళ్ళి లేపి ఆడవాళ్ళ గిట్ట ఏమో చేసిండ్రు, అవి గిట్ట విసికిండ్రంట.
ఇక మళ్ళా చెప్పొద్దు కానీ అంటే మీ ఈ గ్రామానికి సంబంధించిన పోలీస్ వాళ్ళే వస్తున్నారా లేకపోతే ఎవరు ఎక్కడోళ్ళు వచ్చి అట్లా గిట్ట లంబడోళ్ళని చేసిండ్రంట. మొన్న నేను ఊరుకుతుంటే గేట్ కాడ చెప్తున్నది ఆమె నాకు గిట్లా చేసిరంటనే. అంటే మరి పోలీసులు మళ్ళీ వచ్చినప్పుడు మరి మీరేం అడగట్లేదా మరి ఆ మేము రాత్రి 1 గంట రాత్రి ఏం చేయలే, ఒకడొకడు ఉంటున్నారు భయపడుతున్నారు. వాళ్ళు ఒకరు నా ఇంట్లో 8 మంది దొరికిండ్రు. ఏం చేస్తాం మేము? నేను ఒక్కరిని ఉండ, నేను ముసలోని ఒక్కరిని ఉండ, మా భార్య ఉండదు. ఏం చేయలే. అంటే అర్ధరాత్రి పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్తున్నట్టున్నారా? 1 గంట రాత్రి వచ్చి తీసుకెళ్ళిండ్రు. ఎట్లుండాలని అట్లా మళ్ళీ వెనక్కి పంపిస్తున్నారా మరి? మొన్న పంపించారు కొందరిని. అసలు ఏం అడుగుతున్నారు? తీసుకెళ్ళి ఏం విచారిస్తున్నారా లేకపోతే ఏంటి? అవి ఏం మాకు తెలియదు, ఆ కథలు మాకు తెలియదు. పంపని అయితే పంపిర్రు. మొన్న సగం మందిని పంపిండ్రు, సగం జైలుకు పంపిండ్రు. సగం మందిని జైలుకు పంపిండ్రు, సగం అయితే పంపిండ్రు. అయితే ఇప్పుడు మీ ఈ లగచర్లకి సంబంధించిన మీ గ్రామంలో ఎన్ని భూములు ఉన్నాయి? ప్రభుత్వం ఎన్ని ఉన్నాయి? ఇక భూముల సంగతి అంటే ఎన్ని ఉన్నాయని మాకేం తెలుసు, మేము చదువుకునలేము, మాకు తెలియదు అవి. మీ భూములు ఉన్నాయా ఇక్కడ? ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఉంటుంది, 4-5 ఎకరాలు ఉంటుంది నాది. మీది ఉంటుంది. అంటే ఇప్పుడు పంట పండిస్తున్నారా ఇక్కడ సైడ్? పండుతున్నాయి. పండుతున్నాయి. ఏం పంట ఉంది మీది? ఒడ్ల పంట ఉన్నది, కందులు ఉన్నాయి, కందులు ఉన్నాయి, బోర్లు ఉన్నాయి. ఆ బోర్లని అవి అన్నిటి చెట్టు మేము ఎక్కడ పోలే. మరి పైసలు ఇస్తా అంటున్నారు కదా? ఏం పైసలు? అవి ఇస్తే ఈ భూమి రాదు, కట్టుకుని కాదు, ఈ భూమి రాదు. హైదరాబాద్లో ఇప్పి మా ముండా కొట్టుకుని హైదరాబాద్లో ఇప్పి మన జాగా మేము అన్నీ బతుకుతాము. భూమి ఇప్పి మన అంతే, ఇల్లొద్దు, మేము కట్టుకుంటాము. ఏమైనా కూలీనాలి చేసి కట్టుకుంటాము. భూమి రాదు హైదరాబాద్లో. నీ ఎకరా పైసలు 30 లక్షలు ఒక ఎకరాకి ఇవ్వచ్చు. 30 లక్షలు పడితే జాగ రాదు, కింద భూమి రాదు. మేమేం చేయలేము మరి? మాకు అవసరం లేదు, మేము భూములు ఇయ్యము. ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్నో హైడ్రా అని, మూసి నదులని అని ఇలా ఎన్నో సర్వేలు కూడా చేస్తున్నారు, ఎన్నో రీసెర్చ్ సర్వేలు చేస్తే మాకు వద్దు, ఆ కంపెనీ వద్దు మాకు. ఆ సర్వేలు వద్దు, ఆ రేవంత్ రెడ్డి వద్దు మా ఏరియాకు. ఒకవేళ మిమ్మల్ని కాదని కూడా ఏమైనా మన కంపెనీని మన ఇక్కడ నిర్మిస్తే మీరు ఏం చేస్తారు? ఏం చేస్తాం? అంత మందులు తాగుతారు, ఇండ్రిని మోసుకుంటారు, తాగుతారు. కంది చిన్న మందులు ఉంటాయి కదా, అవి తాగుతారు, చేస్తారు. ఏం చేయరు మీ పేర్ల మీద, రేవంత్ రెడ్డి పేరు మీద చేస్తారు. అంటే మీరు చచ్చిపోతాను అని అంటున్నారు గ్రామస్తులు. మా భూములు పోతే చేస్తారు అంతే. మాకు ఆ కంపెనీ వద్దు, వేరే అది బేకార్ చేసుకో. మేము ఉంటాం, మీకు అండగా ఉంటాం. వేరే కంపెనీ చేస్తే ఉంటాం, మంచి మంచి కాలేజీలు కట్టుకో, గవి కట్టుకో ఉంటాం. మరి ఇవన్నీ కాకుండా ఉండడానికి అంత దూరం కూడా వెళ్ళకుండా, అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎవరెవరో దీని వెనకాల ఉన్నారని మనకు తెలుస్తుంది. మరి ఈ పోలీసులు వచ్చి కూడా ఈ గ్రామస్తులని మాత్రమే ఒకరొకరిని ఇట్లా హింసించలేరు. ఆడవిల్లల్ని గిట అట్లా చేసి ఒకడొకడు పోలీసు ఒక లాక్కుంటాడా, ఒకడు బలిచినోడు ఉంటాడు, ఒక చిన్న ఉన్న ముసలోడు ఉంటాడు. వాళ్ళని అట్లా ఆడపిల్లల్ని అట్లా దాడి చేస్తే నీకు నచ్చిందే? నీవు ఆడపిల్లవే కదా, ఏమనుకుంటావు నీ ఇంటికి వస్తే? అట్లా గిట్ట చేసిండ్రు. మరి ఇప్పుడు కూడా ఏ ఇంటికి చూసిన తాళాలతోని ప్రతి భయంలా వచ్చి ఉండరు. అంత తాళ పొద్దుమిగలరా నువ్వు, పొద్దుమిగల ఒక్క పిల్ల లేకుంటున్నారు, వస్తున్నారు అని అంత పోయి అడవిలో చేనుల కడ వండుతున్నారు. ఆ భయంలో ఉన్నారు. మొన్న రాత్రి 1 గంట రాత్రి వచ్చి తీసుకుపోయినందుకు అంత భయం నుండి పోతున్నారు. సో ఒక వ్యక్తిని అయితే మనం అడిగి తెలుసుకుందాం. ఇక్కడ నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా భయాందోళనతోనైతే కనిపిస్తున్నారు. ఈ మనిషి అయితే నిజంగా కొంచెం ముందుకు వచ్చారు. మేము మరి మాకేంటి భయం అంటూ కూడా ఒక ముందుకు వచ్చి అయితే ఆయన ఒక వ్యాఖ్యలు అయితే చేయడానికి అయితే ముందుకు వచ్చారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే మేడం. మీ పేరు? హనుమంతమ్మ. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? నేను 50 ఏళ్ళ. 50 ఏళ్ళ నుంచి. మరి మొన్న జరిగిన దాడి గురించి మీరు ఏం మాట్లాడతారు? అసలు ఫార్మా కంపెనీ ఇక్కడ పెట్టాలి అనే ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే నిర్మించుకుంటుంది. ఆల్రెడీ నిర్ణయం అయితే తీసేసుకున్నారు. మరి నిర్మించడానికి మీరు ఒప్పుకుంటున్నారా లేదా? ఒప్పుకుంటలేము మేడం, మాకు ఇబ్బంది అవుతుంది. మాకు చాలా ఇబ్బంది ఆ కంపెనీలో పడితే. మాకు కంపెనీలు ఏం చేయాలి ఏం కదా అని మాకు తెలియదు. మాకు తెలియక ఇబ్బంది అవుతున్నది మాకు. మరి మందుల కంపెనీ మీ గ్రామంలో నిర్మిస్తే, అంటే ఇక్కడ వాళ్ళు నిర్మించడానికి ఒప్పిద్దామనే అయితే ప్రయత్నంలో ఉన్నారు. మరి మీ భూములకు ఏమైనా హాని కలుగుతుందని అనుకుంటున్నారా? అవును మేడం, మాకు భూములకు ఏమైనా పంట పండుతుంది. పంట పండితే అది మొత్తం నమ్మలేస్తుంది, అది తక్కువ అవుతాయి. మరి మొన్న కలెక్టర్ గారు వచ్చినప్పుడు దాడి జరిగినప్పుడు మీరు ఉన్నారా? లేకుండే మేడం.
ఇక్కడ నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ప్రతి ఒక్కరిని అడిగినా కూడా వాళ్ళు ఏంటి అంటే నేను లేను మరి ఆ రోజు దాడి చేసింది ఎవరు? తెలుగడ సార్ మేడం అక్కడ దూరం అవుతుంది వాళ్ళు. ఆ, అంటే వాళ్ళు మీ గ్రామానికి వచ్చి వాళ్ళు దాడి చేశారా? లేదు మేడం, మా ఊరోళ్ళు ఊరు అత్తలు ఉండదు, ఉమ్, వాళ్ళు లంబడోళ్ళు. ఉమ్, లంబడోళ్ళు వచ్చి ఏటి ఇట్లా వస్తా అట్లా వస్తా అని వాళ్ళు ఫైటింగ్ చేసారు. ఆ, ఫైటింగ్ చేసినందుకు ఆ ఇబ్బంది. ఉమ్. మరి మీరు ఏమనుకుంటారు ఒకవేళ ప్రభుత్వం నిజంగానే ఫార్మా కంపెనీ ఇక్కడ నిర్మిస్తే మీరు ఏం చేస్తారు? మంచిదే మేడం, ఊరు వాళ్ళు బతకాలి, మేము బతకాలి. ఆ, మరి ఇప్పుడు వద్దంటున్నారు, మీ భూమిని మీరు ఇవ్వనంటున్నారు. ఇయ్యం మేడం. మరి ఒకవేళ ప్రభుత్వం వాళ్ళు లాక్కునే ప్రయత్నం ఏమైనా చేసి ఫార్మా కంపెనీ నిర్మిస్తే ఏం చేస్తారు? చేయకూడదు అట్లా. ఆ, మేము పుట్టినప్పటి సంది ఆ భూమిలో బతికినాం. ఆ భూమి పోతే మాకు ఎంత బాధ. మరి ఇప్పుడు ఎందుకు ఎవరు మాట్లాడించినా ఇప్పుడు ప్రతి గుమ్మానికి కూడా తాళం ఎందుకు కనిపిస్తుంది? ఎవరైనా మాట్లాడండి అని ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే కూడా వాళ్ళు మాట్లాడడానికి ముందు రావట్లేదు. ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? తెలియదు మేడం, ఆ పిల్లలు తెలియదు. అంటే అర్ధరాత్రి పోలీసులు వచ్చి కూడా వాళ్ళు ఏదో భయపడించి అలా తీసుకెళ్లి స్టేషన్ కి తీసుకెళ్లి ఇలాంటివి ఏమైనా జరుగుతుందంటారు? ఆ జరుగు నా కంట పడితే నీ నరికేస్తా చూడు మేడం. ఓన్ని మా ఓకిట్లకు రానియను, లాఠీ తీసుకొని దరుపుకొని అంట పడతాం పోలీసు వాడు వస్తే. ఆ. మరి ఎందుకు అలా జరుగుతుంది? మరి మీరు ఈ గ్రామానికి సంబంధించిన ఎందుకు పోలీసులు వచ్చి ఎందుకు ఈ దాడి ఎందుకు చేస్తున్నారు? అర్ధరాత్రి ఉంటే కూడా వాళ్ళ ఇళ్లలోకి వచ్చి మరి అసలు వాళ్ళని ఆ స్టేషన్ కి తీసుకెళ్లడం జరుగుతుంది అని అన్నారు. మరి దీనిపై ఏమంటారు? అట్లా జరగదు మేడం. మాకు ఈ గల్లీకి వస్తే కొన్ని అట్టే గుడ్డాలు తీసుకొని నరికేస్తాం మేడం, అంత కోపం మాకు. భూమి పోతే మాకు బతుకుదేరు లేదు, భూమి లేదే బతుకుతాం. భూమి అయినాక మేము బతకట్లా. మాకు భూమితోటే భూతల్లి, మేము ఏం కష్టపడ్డా కూడా భూతల్లితోటే కష్టం. మాకు భూమి అయినాక మా బతకట్లా. సో చూస్తున్నారు కదా, మరి ఎవరైనా ఆ, వాళ్ళు అంటే పుట్టినప్పటి నుంచి భూమి భూమి అనుకుంటూ కూడా ఈ యొక్క గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుంచి పుట్టి పెరిగిన గ్రామస్తులు కూడా వాళ్ళు అసలు ఆ భూములు ఇవ్వము అంటూ అనే ఒక మాటపైనే నించుంటున్నట్టయితే మనకు కనిపిస్తుంది. కానీ ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా మాట్లాడిద్దాము అని అంటే వాళ్ళని అడుగుదాం అసలు అసలు ఏం జరిగింది అని అంటే ఒక నలుగురు అయితే మేము ఈ గ్రామానికి చెందిన వాళ్ళమే కాదు అని అంటున్నారు, కొంతమంది మేము లేము అంటున్నారు, కొంతమంది ఉన్నా కూడా ముందుకి రాకుండా వాళ్ళు ఏంటంటే మేము ఏమైనా మాట్లాడినా కూడా ఇలాంటి మా మీదకి వచ్చి దాడి చేయడం అనే పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొంటున్నాయి అంటూ కూడా వాళ్ళు భయంగా వెనక్కడుగు వేయడం అయితే మనం చూస్తున్నాము. ఈ ప్రస్తుతం ఇలాంటి ఒక పరిస్థితి ఉన్న ఈ లగచర్ల గ్రామం మరి ముందుకు ఎలా వెళ్తుంది? అసలు ఈ పరిస్థితిలో మరి ఫార్మా కంపెనీని కూడా ప్రభుత్వం ఎలా నిర్మించబోతుంది? అసలు ఇప్పుడు ఈ వెనకాల ఉన్న ఎన్నో కుట్రలు అయితే మనకి బయటికి రావడం అయితే మనం చూస్తున్నాము. మరి అసలు ఈ కుట్రలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ ఫార్మా కంపెనీ ఈ ఒక ప్రభుత్వం ఇక్కడే ఎందుకు ఒక టార్గెట్ లాగా ఎందుకు చూస్తుంది? ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఎందుకు ఇంతకన్నా భయపడే ఒక పరిస్థితి ఎందుకు వచ్చింది? చూస్తున్నాం కదా ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క గుమ్మానికి కూడా ఇక్కడైతే తాళం అయితే కనిపిస్తుంది. మనం ఇంకా చూడొచ్చు ఇక్కడ సర్వేకు వచ్చిన పేర్లతో కూడా చాలా మంది ఉన్నారు. బట్ ఎక్కడ కూడా ఒక్క మనిషి కనబడితే ఎక్కడ ఏం అడుగుతారో అన్న ఒక భయంతో నిజంగా ప్రజలంతా కూడా వాళ్ళ వాళ్ళ పొలాలకి లేకపోతే ఎక్కడో అక్కడ తల దాచుకోవడం అయితే జరుగుతుంది అనే చెప్పుకోవాలి. నిజంగా ఇంతటి పరిస్థితి ఇక్కడ లగజర్ల ఒక గ్రామానికి ఇంత పరిస్థితి ఎలా నెలకొంది? అసలు ఫార్మా కంపెనీ పెట్టాలనే ఆలోచన ప్రభుత్వానికి వచ్చినప్పటి నుంచి కలెక్టర్ గారు వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ దాడి పరిస్థితులు వెనకాల ఉన్న బడాబాబులని కానీ లేదంటే ఈ యొక్క దాడిపై అసలు జరిగిన వ్యక్తులు కూడా ఎవరు ఉన్నారు అనేది నిజంగా గ్రామానికి సంబంధించిన వాళ్ళకంటే కూడా బయట వాళ్ళే ఎక్కువ ఉన్నట్టుగా మనకైతే ఆ పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గ్రామస్తులు ఇప్పుడు నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ప్రతి ఒక్కరు ఎవరైనా కనిపించిన తక్కువ ఒక ఇద్దరు ముగ్గురులో కూడా మాట్లాడే ప్రయత్నం చేసిన సమయంలో వాళ్ళు మేము ఈ గ్రామానికి చెందిన వాళ్ళం కాదు అనే ఒక మాటతో వాళ్ళైతే వదిలేస్తున్నారు. మాట్లాడడానికి కూడా అసలు ముందు చూపించడం లేదు. ఎందుకు ఆ పరిస్థితి అసలు ఎందుకు ఇలా జరుగుతుందో మనకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్క గుమ్మానికి చూసుకుంటే అయితే తాళం వేసింది, కనిపించిన ఒక్క మనిషినైనా మనం మాట్లాడిద్దాం అనుకుంటే ఆ ప్రయత్నంలో కూడా ఆ మనుషులు వాళ్ళు ఒక్క వ్యక్తులు కూడా వాళ్ళు మేము ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళం కాదు అనే ఒక మాటతో వాళ్ళు తప్పించుకుంటున్నారు. మళ్ళీ ఇలాంటి పరిస్థితి అసలు ఎలా ఉంది? అసలు ఇలాంటి ఒక పరిస్థితి ఈ గ్రామానికి ఎందుకు వచ్చింది
అసలు చూసినా మనం ఇక్కడ కూడా అసలు ప్రతి ఒక్క గల్లీల్లో కూడా ఎక్కడ చూసినా ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు. సో ఇక్కడ కూడా మనకి లగచర్ల గ్రామంలో జరిగిన ఘటనపై ఒక వ్యక్తి అయితే మన ముందు నించున్నారు మాట్లాడడానికి. ఎందుకంటే ఒక ఘటన జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షి అని చెప్పుకోవాలి. సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రవినాయక్ అని. రవినాయక్. మరి ఘటన రోజు మీరు ఉన్నారా ఇక్కడ? మేము దుద్యాలు వెళ్ళినాం మేడం ఆ రోజు. దుద్యాలు వేస్తే మీ సేవకి వెళ్ళినాము. వచ్చేటప్పుడు మధ్యలో కనిపించింది వాళ్ళు గొడవ చేస్తే దుద్యాల్లో మీటింగ్ అని చెప్పారు. అక్కడ దుద్యాల అకిన్పేట మధ్యలో ఒక మీటింగ్ అని చెప్పారు. అల్టిమేట్ అంటే భూసేకరణ చేయడానికి అధికారులు వచ్చారు. కలెక్టర్ గిట, స్పెషల్ ఆఫీసర్ కడ వెంకటరెడ్డి సార్ కానీ అందరూ వచ్చారు. వస్తే అంతా గుమ్మడి గుడి వీళ్ళంతా వంట వార్పులు చేసుకున్నారు లగచర్లలో. సార్ వాళ్ళు ఏమంటే అడిగి తెలుసుకుందాము, ప్రజాసేకరణ చేస్తామని తెలుసుకున్నారు. వాళ్ళు తెలుసుకుందామని చెప్పారు. చెప్తే వీళ్ళు మీటింగ్ వెళ్ళలేరంట. సార్ వాళ్ళే ఒక సురేష్ అనే వ్యక్తి పోయి ఆడ, సార్ పండి అక్కడనే ఉన్నారు మా వాళ్ళు, ఇక్కడ మీటింగ్కి వస్తలేరు, పండి మీరు మీతో మాట్లాడిపిస్తా అని చెప్పిండంట అక్కడికి. సురేష్ అనే వ్యక్తి ఎవరు? సురేష్ అనే వ్యక్తి లగచర్ల ఆయననే. ఆయన మాట్లాడతా సార్ పాండి మేము మా వాళ్ళని చెప్తా అని చెప్పి సార్ కలెక్టర్ సార్కి చెప్పి తెచ్చారంట ఇక్కడ లగచర్ల గ్రామంలో. సార్ కూడా వాళ్ళని నమ్మించి వచ్చారు. ఆ పోలీస్ వాళ్ళు కూడా బాగానే 500 మంది వరకు ఉన్నారు అక్కడనే. అయితే ఇక్కడ వరకు రాలేరు సార్ వాళ్ళంటే సెక్యూరిటీ కూడా ఎవరు లేరు. ఆయనకు నమ్మి వచ్చిండ్రు. సరే ప్రజలే కదా మేము మాట్లాడతాంలే అని వచ్చారు. అంతట్లోనే వీళ్ళు ఏం చేసినంటే వచ్చింది సార్ చెప్పింది వీళ్ళు వినలేరు, వాళ్ళ అభిప్రాయం వీళ్ళు చెప్పలేరు. వచ్చింది డౌన్ అని చెప్పి గో ఫార్మా అని చెప్పారు వీళ్ళు. అందులో ఏం చేశారంటే ఒక్కరు అంతా గొడవ చేసుకున్నారు బాగానే సార్ పైన. అది ఇంకోటి కలెక్టర్ సార్ దగ్గర సార్ ఉన్నాడు, స్పెషల్ ఆఫీస్ కాడ వెంకటరెడ్డి సార్. పాపం ఆయన మంచి వ్యక్తి కాడ వెంకటరెడ్డి సార్. ఈ ఆయనకు ఉద్దేశించి ప్రత్యేకంగా ఆయన మీదనే టార్గెట్ చేసి పాపం ఆయన చాలా కొట్టిండు, బాధాకరంగా ఉంది. సరే ఆయన భూమి అనేది స్థిరాస్తి, భూమి వాళ్ళు ఏదో మాటకు అడిగితే బాగుంటుంది కానీ వేరే వాళ్ళంతా చుట్టుపక్కల ఉన్న చాలామంది పాపం వాళ్ళు వచ్చి వాళ్ళకు ఉసిగొల్పి గొడవ చేయడం జరిగింది మేడం. అది అందరు చాలా గొడవ అయిపోయింది. సార్ వాళ్ళని కొట్టారని చెప్తున్నారు. సురేష్ అనే వ్యక్తి కూడా తిరగబడ్డా మరి? ఈ అందట్లో అంత ప్రత్యేకంగా ఆయన ఇట్లా చూడడానికి రాదు కదా మేడం. ఇప్పుడు మా భయంలో మేము కూడా సరే మమ్మల్ని కూడా కొడతారేమో భయంతో మేము ఎక్కడ కూడా దూరం వెళ్ళిపోయినాం. ఇక్కడ నిలబడలేము. ఇక ప్రత్యేకంగా వాళ్ళు వీళ్ళు కొట్టినని కూడా తెలియదు. ప్రత్యేకంగా మేము చూడలేము. మా భయం మాకు కూడా కనిపిస్తే మా కూడా కొడతారని చెప్పి భయంతో మేము కూడా దొంకొచ్చినాం అప్పుడే. ఇక వాళ్ళ తర్వాత బాగానే గొడవైంది. కానీ ఇంకోటి పెద్ద విషయం ఏమంటే ఇక వాళ్ళు మేము చూసింది అయితే వీడియోలో చూస్తున్నాము, ఇక కళ్ళారా అయితే చూడలేము. ఈ వీడియోలు చూసినాం, దాంట్లో భయంలో దొంకొచ్చినాము. అది ఇంకోటి ఆ కాడ వెంకటరెడ్డి సార్ మాత్రం ఘోరంగా కొట్టినాం పాపం. అదే బాధాకరంగా ఉంది. స్పెషల్ ఆఫీసర్ మాకు ఇప్పుడు సీఎం తర్వాత ఇప్పుడు కలెక్టర్ గారిని కొట్టారంటున్నారా మీరు? ఇక అంతా వీడియోలు అయితే చూస్తున్నాం మేడం, ఎంత దుబ్బలాట అది చేశారు. ఇక ప్రత్యేకంగా కొట్టింది అయితే కాడ వెంకటరెడ్డి సార్ని బాగా కొట్టిండ్రు, స్పెషల్ ఆఫీసర్. ఆయన మంచి మనసు ఉన్న మనిషి. ఇక స్పెషల్గా సీఎం తర్వాత ఆయన మనకు అపార్ట్మెంట్ పెట్టి ఆయనకి ఇక్కడనే పెట్టారు. ఇక ఆయన కొట్టడం పెద్ద బాధాకరమైన విషయం మేడం. ఇక మరి మీరు ఇక్కడ భూములు మరి ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ ఫార్మా కంపెనీ నిర్మించబోతుంది అని అనుకుంటున్నారు, నిర్మించుదాం అనుకుంటున్నారు. మరి మీరు ఎలా మీ భూమిని మీరు ఎలా కాపాడుకోబోతున్నారు? మరి ఇక భూమి అనేది పోతుందంటే బాధ అందరికి ఉంటుంది మేడం, స్థిరాస్తి కదా. సరే కూర్చొని వీళ్ళు మాకు భూమి బదులు భూమి అన్న కావాలని సార్కు రిక్వెస్ట్ చేసి మాట్లాడితే బాగుంటుంది. కానీ వీళ్ళు ఏదో వాళ్ళు చెప్పింది కూడా సబ్జెక్ట్ వినకుండా వీళ్ళు ఏదో ఉసిగొల్పి మాట్లాడుతుండే మేడం. ఇప్పుడు భూమి అనేది వాళ్ళకి బాధ ఉండొచ్చు, అడగవచ్చు, వాళ్ళు రోజు ధర్నా చేయవచ్చు, తప్పు లేదు వాళ్ళ దాంట్లో. కానీ వీళ్ళు ఏదో ఉసిగొల్పి అంతా వేరే వాళ్ళు ప్రతి భూమి లేని కూడా ఎక్కువ మంది ఉన్నారు. భూమి ఉన్న ఉంటే అది బాధ లేదు, వాళ్ళకు బాధ ఉండొచ్చు అనొచ్చు. ఒక అధికారి పైన కూడా అట్లా గొడవ చేయడం కరెక్ట్ కాదు మేడం. మరి భూమి లేని వాళ్ళు ఎలా వచ్చారు? అసలు ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళకంటే కూడా బయటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు అని మీరే చెప్తున్నారు. మరి ఆ బయటి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? అలా ఏంటి అసలు దీని వెనకాల ఎవరు ఉన్నారు అనుకుంటున్నారు? ఎంత లోతుగా చూడలేము మేడం, ఎవరు ఉన్నది తెలియదు. అసలు ఉసి కలపాల్సిన అవసరం ఎవరికి ఉంది? అంత లోతుగా అయితే మేము చూడలేము మేడం. ఇక్కడ మరి లగచర్ల ఈ గ్రామంలో ఎవరి నాయకత్వం నడుస్తుంది? అట్లా ఏం లేదు మేడం, ఎవరి నాయకత్వం ఏం లేదు. ఇక సార్ ఎమ్మెల్యే సార్ సీఎం అయిండు, రేవంత్ రెడ్డి సీఎం అయిండు కాబట్టి ఇక్కడ వాళ్ళ మా గౌరవనీయులు తిరుపతి సారే చూసుకుంటున్నారు సార్.
సో చూస్తున్నారు కదా, సో ఇది పరిస్థితి. అసలు ఆ రోజు ఘటనలో జరిగిన ఘటన చూసిన వ్యక్తి చెప్తున్నాడు మనకి. ఆ రోజు సురేష్ అనే వ్యక్తి కావాలని దారి మరలించి మరి వాళ్ళ ఒక కలెక్టర్ గారిని కూడా దారి మరలించే పరిస్థితి చేయడం వల్లే ఈ ఘటన ఇంత దారుణంగా చేయడానికి కారణమైన సురేష్ అనే చెప్తున్నాడు. ఆ సురేష్ అనే వ్యక్తి కూడా లగచర్లకి సంబంధించిన వ్యక్తి, కార్యాలయానికి సంబంధించిన వ్యక్తి అంట. సో ఇక్కడ మరి ఇలాంటి ఘటన జరగడానికి అసలు ఆయన దారి మరలించడానికి దీని వెనకన ఆల్రెడీ మనకి తెలిసిన విషయమే. ఇప్పుడు మన పట్నం నరేందర్ రెడ్డిని కూడా అందుకే అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆయనని అరెస్ట్ చేసిన తర్వాత కేటీఆర్ పాత్ర ఉందని కూడా మనకి ఇప్పుడు తెలిసింది. సో మరి కేటీఆర్ గారే వాళ్ళ పక్క గ్రామం నుంచి కూడా మన బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎవరైనా వచ్చి ఇక్కడ ఇలాంటి అడ్డుకోవడం అనేది జరిగిందా, అసలు దీని వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారు? నిజానికి మనం ఇప్పటి వరకు చూసిన అన్నిటి విషయంలో కూడా అన్ని ఒక కోణంలో చూసుకుంటే కూడా మనకి ఇక్కడ ఒక విషయం అయితే ప్రత్యేకంగా చూసిన వ్యక్తి మనకి తెలిసి చెప్పేస్తున్నాడు. ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళకంటే కూడా అంటే భూములు ఎవరైతే ఉన్నాయో ఆ గ్రామస్తుల భూముల వ్యక్తులు కాకుండా అంటే ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తులే కాకుండా బయటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఈ ఘటనకి ముందు అసలు ఈ సురేష్ అనే వ్యక్తి మరి ప్రజలకి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళింది? అక్కడ కలెక్టర్ గారు జస్ట్ ఒక కనుక్కుందాము, ఒక ఎంక్వైరీ చేద్దాము, ఇక్కడ ఫార్మా కంపెనీ ఉంటే ఎలా ఉంటుంది అని ఒక సర్చ్, ఒక రీసెర్చ్ లాగా ఒకటి ఆయన ఒక ఎంక్వైరీ లాగా మొదలు పెడదామనే ఒక అంశంపై ఆయన గ్రామానికి రావడం జరిగింది. బట్ దీనికంటే ముందే ఆయన రావడానికి మరి ఎవరు ముందే గ్రామస్తులకి తెలియజేశారు? అసలు అదంతా ఒక పగడ్బందీగా ఆ ఘటనకి కారకులు ఎవరు? అసలు ఆ ఘటన అంత పగడ్బందీగా జరిగింది అంటే ముందే ఇక్కడ వాళ్ళకి ఎవరు ఇంటిమేషన్ ఇచ్చారు? అంటే ఎవరు తెలియజేశారు ఇలాంటి ఒక ఫార్మా కంపెనీ అంటే రాగానే కలెక్టర్ గారు రాగానే కూడా డౌన్ గో ఫార్మా అంటూ కూడా వాళ్ళు ఎదురు తిరగడం జరిగింది అని కూడా ఇప్పుడు ప్రత్యక్షమైన ఘటనకి చూసిన ఒక వ్యక్తి కూడా మనకు చెప్తున్నారు కదా. సో మరి ఇక్కడ గ్రామానికి చూస్తుంటే గ్రామస్తులు కూడా ఎవరు బయటికి వచ్చి వాళ్ళ యొక్క ఎలాంటి విమర్శలు ఉన్నాయో వాళ్ళు కూడా చెప్పుకోవడానికి కూడా ఇంకా భయంగానే చూపుతున్నారు. మరి ఇలాంటి ఒక లగచర్ల ఒక గ్రామానికి ఈ వాళ్ళ భూములు కాపాడుకోవడానికి వీళ్ళు ఎలాంటి విమర్శలు ఇంకా బయటకు వచ్చి చెప్పుకునే పరిస్థితి లేదు అని అంటే ఎవరి వల్ల భయపడుతున్నారు, ఎవరికి భయపడుతున్నారు? అసలు మరి పోలీసులు వచ్చి కూడా ఇంకా భయపడుతున్నారని కొంతమంది చెప్తున్నారు, లేదు అంటూ కొంతమంది చెప్తున్నారు. మరి చూస్తే అన్ని గుమ్మానికి అయితే తాళాలు అయితే వేయడం అయితే మనం చూస్తున్నాము. మరి ఇలాంటి పరిస్థితి లగచర్లలో నెలకొంది అంటే దీనికి కారణాలు ఇంకా ఎంతమంది ఉన్నారు? అసలు ఎందుకు జరుగుతుంది? బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారా, లేదంటే లగచర్లకి సంబంధించిన గ్రామస్తులే మా భూములను కాపాడుకోవడానికి మేము ఇలా చేస్తున్నాము అంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. కానీ ఎవరికి భయపడుతున్నారు వాళ్ళు? అట్లీస్ట్ వాళ్ళు ముందుకొచ్చి మనకి ఇలా జరుగుతోంది అన్నది కూడా చెప్పుకోలేనంత పరిస్థితి కూడా గ్రామస్తులలో మనం చూస్తున్నాము. మరి చూసుకుంటే ఇవాళ ఈ వికారాబాద్ లగచర్లకి సంబంధించిన గ్రామానికి సంబంధించిన ఈ ఘటన కలెక్టర్ గారు కూడా ముందుకొచ్చి ఇంకా ఏ విషయాలు అసలు జరిగింది ఏంటి అన్నట్టు కూడా మనకి ఆయన కారు పైనే అంటే దాడి జరిగింది అని అయితే ఆయన ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఈ లగచర్ల ఒక కార్యాలయానికి ఎవరైతే పంచాయతీ ఉంటారో ఆయనపై కూడా చాలా దాడులు చేశారంటూ కూడా ఒక వ్యక్తి చెప్పడం జరిగింది కదా. మరి ఇలాంటి పరిస్థితిలో కేటీఆర్ గారు ఎలా స్పందించబోతున్నారు? ఇప్పుడు ఆయన పాత్ర ఉంది అని గట్టిగా నిజంగా పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ తర్వాత కేటీఆర్ గారి పాత్ర కూడా బయటకు వచ్చిన విషయం తెలిసిన తర్వాత మరి ఇంకా ఇంకెలాంటి కోణాలు బయటకు వస్తాయి ఇంకా చూడాలి, నిజంగా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి ఇలాంటి ఈ ఫార్మా కంపెనీ ఇప్పుడు ఈ ఎంక్వైరీలో కలెక్టర్ గారు కూడా ముందుకొచ్చి ఇంకా ఆయన ఎగ్జాక్ట్గా అంటే ఆ రోజు ప్రత్యేకంగా ఆయన ఉన్నప్పటికీ కూడా ఇంకెంతమంది ఉన్నారు, అసలు ఇప్పుడు ఎంతో మందిని అరెస్ట్ చేసిన విషయం కూడా తెలిసింది. దాంట్లో బయటి వాళ్ళే చాలా మంది ఉన్నారు అన్నది కూడా మనకి తేలింది కదా. మరి చూడాలి, ఇంకా ముందుకు వెళ్తూ ఉంది, ఇంకా వెళ్తూ ఉంది. కానీ ఇక్కడ గ్రామస్తుల భూములకు సంబంధించి కూడా ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది అనేది మనం వేచి చూడాలి. సో చూస్తూనే ఉండండి 4 Sides TV. కెమెరామ్యాన్ ప్రవీణ్తో భావన.